నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? వార్ 2 వర్సెస్ కూలీ ఈ మధ్య కాలంలో జరిగిన అతిపెద్ద బాక్స్ ఆఫీస్ క్లాష్ ఇది. రెండు సినిమాలు కూడా నువ్వా నేనా అన్న రేంజ్లో గట్టి పోటీ పడ్డాయి. రెండు భారీ పాన్ ఇండియన్ సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే ఆ రచ్చ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలా ఉంటుందో మనకు తెలుసు. అయితే ఈ వార్ 2 వర్సెస్ కూలీ ఈ రెండు కూడా బాక్స్ ఆఫీస్ ఫైట్లో బాక్స్ ఆఫీస్ దగ్గర జరగాల్సిన రచ్చ కంటే ఎక్కువే జరిగింది. దానికి కారణం లేకపోలేదు. ఒకవైపు కూలీ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, శోభిన్ ఇలాంటి భారీ స్టార్ కాస్టింగ్ ఉంటే, మరోవైపు బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, టాలీవుడ్ మాస్ గాడ్ జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరూ కలిసి ఒక మల్టీ స్టారర్ ఫిలింగా వార్ 2 చేశారు. అందువల్లే ఈ బాక్స్ ఆఫీస్ క్లాస్ పైన ఆడియన్స్లో కూడా ఒక విధమైన క్యూరియాసిటీ అనేది ఏర్పడింది. ఈ వార్ 2 వర్సెస్ కూలీ బాక్స్ ఆఫీస్ ఫైట్ అనేది ఆడియన్స్లో మంచి ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసింది. అట్ ది సేమ్ టైం ఫ్యాన్స్లో ఒక టెన్షన్ అనేది క్రియేట్ చేసింది. వార్ 2 వర్సెస్ కూలీ ఈ రెండు సినిమాల బాక్స్ ఆఫీస్ ఫైట్ అనేది చాలా విచిత్రంగా జరుగుతూ వస్తుంది. అంటే ఈ సినిమాలు మొదలెట్టినప్పుడు ఉన్న పరిస్థితులు, సినిమా రిలీజ్కు ముందు, సినిమా రిలీజ్ తర్వాత ఉన్న పరిస్థితులు పూర్తి భిన్నంగా కనిపించాయి. అంటే వార్ 2 విషయానికి వస్తే, ఈ సినిమా మొదలెట్టినప్పుడు ఈ సినిమా పైన హై ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి, అంచనాలు ఓ రేంజ్లో ఉండేవి. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని ఆడియన్స్లో ఒక ఇంట్రెస్ట్ అనేది కలిగింది. అయితే సినిమా రిలీజ్ టైం దగ్గర పడే కొద్దీ ఈ సినిమా పైన హైప్ తగ్గుతూ వచ్చింది. చివరికి ఒక నార్మల్ సినిమాగా రిలీజ్ అయింది. దానికి కారణం లేకపోలేదు, ఈ వార్ 2 సినిమా కంటెంట్ అనేది ఆడియన్స్ని పెద్దగా మెప్పించలేకపోయింది. టీజర్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ట్రైలర్ కావచ్చు, ఈ ఏది కూడా జనాలని అట్రాక్ట్ చేయలేకపోయింది. పైగా ఈ సినిమాకి ప్రమోషన్లు అస్సలే చేయలేదు. ఇంటర్వ్యూ ఇవ్వడం కానీ, లేకపోతే యాడ్స్ రూపంలో ఏదన్నా వేయడం కానీ, ఏది కూడా అసలు ప్రమోషన్స్ అనేవి చేయలేదు. దానివల్ల సినిమా పైన న్యూట్రల్ ఆడియన్స్కి ఇంట్రెస్ట్ అనేది లేదు. అసలు ఈ సినిమా ఉందన్న విషయం కూడా చాలామందికి తెలియదంటే నమ్ముతారా? అలాంటి ప్రమోషన్లు జరిగాయి దీనికి. అయితే కూలీ సినిమాకి జరిగిన ప్రమోషన్లు కావచ్చు, ఇంకోటి ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేయడం కావచ్చు, ఆ సినిమాలో వదిలిన టీజర్ కానీ, సాంగ్స్ కానీ, ఆ మౌనిక అనే సాంగ్ అయితే ఆ ఒక్క సాంగే దాదాపుగా 500 కోట్ల ప్రమోషన్ చేసి ఉంటుంది. అంత పాపులారిటీ తీసుకొచ్చింది ఆ సాంగ్. ట్రైలరు సోగా ఉన్నా కూడా సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ మాత్రం తగ్గలేదు. ఆ రేంజ్లో వాళ్ళు ప్రమోషన్ చేశారు. రెండు సినిమాలని ఒకసారి చూసుకుంటే, రిలీజ్కి ముందు కూలీ సినిమా టాప్లో కూర్చుంది, వార్ 2 సినిమా లోలో ఉంది, అంటే చాలా డౌన్లో ఉంది. వార్ 2 సినిమాకి జస్ట్ ప్రీ బుకింగ్స్ అనేవి 25 కోట్లు మాత్రమే జరిగితే, కూలీ సినిమాకి 85 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అంటే ఇక సినిమా పైన ఏ రేంజ్ హైప్ ఉందో మీరే అర్థం చేసుకోండి. అయితే రిలీజ్ తర్వాత పరిస్థితి అంతా అతలాకుతలం అయిపోయింది. అంటే రెండు సినిమాలకి కూడా మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ సినిమాలో ఫ్లాప్ అని చెప్పాలా, డిజాస్టర్ అని చెప్పాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. రిలీజ్ తర్వాత రెండు సినిమాల పరిస్థితి ఒకే విధంగా తయారైంది. ముందుగా కూలీ విషయానికి వస్తే, సినిమాలో చాలా లోపాలు ఉన్నాయి. స్క్రీన్ ప్లేలో గ్రిప్పింగ్ లేదు, కంటెంట్లో దమ్ము లేదు. దేవా, రాజశేఖర్, దయాల్, సైమన్, దహా ఇలా ఎన్నో క్యారెక్టర్స్ కనిపిస్తాయి, కానీ ఏ క్యారెక్టర్ని కూడా సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయారు. ఇంకోటి, ఈ సినిమాలో లాజిక్ లేని సీన్లు ఎన్నో ఉన్నాయి. ఈ లాజిక్ లేని సీన్ల గురించి మనం మాట్లాడడం మొదలైతే 10 వీడియోలు కూడా సరిపోవేమో, అన్ని లాజిక్ లేని సీన్స్ ఉన్నాయి. సినిమా రిలీజ్కి ముందున్న హైప్కి, సినిమాలో ఉన్న కంటెంట్కి అసలు పొంతనే లేకుండా పోయింది. ఇక వార్ 2 పరిస్థితి కూడా సేమ్ అంతే. కాకపోతే ఇందులో స్టార్ కాస్టింగ్ చెప్పుకోవడానికి పెద్దగా లేదు. కేవలం జూనియర్ ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ ఇద్దరు సూపర్ స్టార్స్ మాత్రమే ఉన్నారు. ఇక మిగతా కాస్టింగ్ గురించి మనం మాట్లాడుకోవడానికి కూడా వేస్ట్, వాళ్ళు ఎవరో కూడా మనకు గుర్తుండదు. అయితే ఈ వార్ 2 సినిమాలో కూడా కంటెంట్ సరిగ్గా లేదు. ఇద్దరు సూపర్ స్టార్స్ ఉన్నారు, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, టాలీవుడ్ మాస్ గాడ్ జూనియర్ ఎన్టీఆర్. ఇద్దరు కూడా మంచి స్టార్స్. యాక్టింగ్లో కానీ, డ్యాన్స్లో కానీ, నవరసాలు పలికించడంలో కానీ ఒకరికొకరు అసలు తీసిపోరు. అలాంటి మాస్ ఇమేజ్ కలిగిన ఇద్దరు సూపర్ స్టార్స్ని యశ్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు సరిగ్గా డీల్ చేయలేకపోయారు. కంటెంట్లో దమ్ము లేనప్పుడు ఎంత పెద్ద స్టార్ అయినా ఏం చేయగలడు? వార్ 2 సినిమాకి కూడా అదే జరిగింది. సరే, ఇక ఎంత చెప్పినా ఏం చేసినా రెండు సినిమాలు డిజాస్టర్లే. రెండింటికి నెగిటివ్ టాక్ వచ్చింది. కాకపోతే కూలీ సినిమాకి ప్రమోషన్లు అనేవి బాగా చేయడం వల్ల ఆ ప్రమోషన్స్ అనేవి బాగా కలిసి వచ్చాయి సినిమాకి. దానికి తోడు లాంగ్వేజ్కో మంచి స్టార్ ఉన్నాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ కూడా ఆ సినిమా చూడడానికి మంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక్కడ కూలీ సినిమాకి ఈ ప్రమోషన్లు, భారీ క్యాస్టింగ్ అనేది బాగా కలిసి వచ్చింది. సినిమాలో కంటెంట్ లేకపోయినా, సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినా కూడా ఆడియన్స్ మాత్రం కూలీ సినిమాకి చూడడానికి మంచి
ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దానివల్ల కూలీ సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. వార్ 2 సినిమా మాత్రం కూలీ సినిమాకి ఎక్కడా పోటీ ఇవ్వలేకపోతుంది. వార్ 2 సినిమాకి ప్రమోషన్లు చేయకపోవడం ఒక కారణం అయితే సినిమాలో కంటెంట్ లేదు. అలాగే దానికి తోడు ఎన్టీఆర్ పైన ఉన్న నెగిటివిటీతో ఎన్టీఆర్ పైన ఉన్న హేటెడ్తో ఈ సినిమా పైన మంచి నెగిటివిటీ తీసుకొచ్చారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఉన్న ఇది హిందీ సినిమా, తెలుగు సినిమా కాదు అన్నట్టు ప్రొజెక్ట్ చేశారు. ప్రమోషన్లు చేయకపోవడం ఒక కారణం అయితే ఈ నెగిటివిటీ అనేది ఇంకో పెద్ద కారణం. దానివల్ల తెలుగులో మాత్రం అసలు కలెక్షన్స్ సరిగ్గా రావడం లేదు. హిందీలో అయితే డీసెంట్గానే హోల్డ్ చేస్తుంది, పర్వాలేదన్న రేంజ్లోనే కలెక్షన్స్ వస్తున్నాయి. తెలుగులో మాత్రమే చాలా దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. కూలీ సినిమా 5 రోజులకు గాను 410 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా మొదటి రోజు 151 కోట్లు, రెండవ రోజు 94 కోట్లు, మూడవ రోజు 70 కోట్లు, నాలుగవ రోజు 65 కోట్లు. ఈ విధంగా 4 రోజులకు గాను 380 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక 5వ రోజు అంటే నిన్న వర్కింగ్ డే మండే ఈ సినిమా వరల్డ్ వైడ్గా 30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ విధంగా 5 రోజులకు గాను 410 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాకి వరల్డ్ వైడ్గా జరిగిన బిజినెస్ 304 కోట్లు. అంటే ఈ సినిమా హిట్ అవ్వాలంటే 600 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావాలి. ఇప్పటి వరకు వచ్చిన గ్రాస్ కలెక్షన్స్ 410 కోట్లు. అంటే ఇంకా 190 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వస్తేనే ఈ సినిమాని హిట్ అని చెప్పగలం. మరి ఏమవుతుందో చూడాలి. ఇక వార్ 2 విషయానికి వస్తే ఈ సినిమా 5 రోజులకు గాను 333 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. మొదటి రోజు 85 కోట్లు, రెండవ రోజు 98 కోట్లు, మూడవ రోజు 75 కోట్లు, నాలుగవ రోజు 55 కోట్లు. ఈ విధంగా 4 రోజులకు గాను 313 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక 5వ రోజు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో డెఫిసిట్లు పడ్డాయి. డెఫిసిట్లు అంటే తెలుసు కదా, ఇక సినిమాకు వచ్చే ఆదాయం ఏమి ఉండదు, అలాగే సినిమాకు పెట్టాల్సిందే ఎక్కువ, అంటే నష్టం ఎక్కువ అనమాట. కనీసం థియేటర్ రెంట్స్ కూడా సరిగ్గా రాలేదని అర్థం డెఫిసిట్లు పడ్డాయంటే. ఆ విధంగా 5వ రోజు వరల్డ్ వైడ్గా 20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ మేజర్ కలెక్షన్స్ అన్నీ కూడా హిందీ నుంచి వచ్చినవే. తెలుగు నుంచి అయితే కలెక్షన్స్ నిన్న అస్సలు లేవు. ఆ కలెక్షన్ల గురించి చెప్పినా కూడా ఇంకా వద్దులే, ఆ కలెక్షన్ల గురించి మనకు వద్దు. ఈ సినిమా వరల్డ్ వైడ్గా సాధించిన గ్రాస్ కలెక్షన్స్ 333 కోట్లు. ఈ సినిమాకి జరిగిన బిజినెస్ 344 కోట్లు. అంటే ఈ సినిమాకి రావాల్సిన గ్రాస్ కలెక్షన్స్ 700 కోట్లు. 700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వస్తే ఈ సినిమాని హిట్ అని చెప్పగలం. ఇప్పటి వరకు ఈ సినిమాకి 333 కోట్లు మాత్రమే వచ్చింది. అంటే ఇంకా 350 కోట్ల పైనే ఈ సినిమాకి గ్రాస్ కలెక్షన్స్ రావాలి. ఇక చూస్తుంటే అది అసాధ్యంగానే కనిపిస్తుంది. ఇక వార్ 2 వర్సెస్ కూలీ అంటే ఈ రెండింటి కంపారిజన్ చేసి చూస్తే ఈ సినిమాకి కూలీ సినిమాకి 410 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. వార్ 2 సినిమాకి 333 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అంటే కూలీ సినిమాకి వార్ 2 సినిమాకి దాదాపుగా 87 కోట్లకు పైగానే డిఫరెన్స్ అనేది ఉంది. అయితే ఈ వార్ 2 వర్సెస్ కూలీ ఈ బాక్స్ ఆఫీస్ ఫైట్లో కూలీ సినిమాది అప్పర్ హ్యాండ్ అని చెప్పొచ్చు. దశాబ్ద కాలంగా ఒక్క ఫ్లాప్ అనేది లేకుండా బ్యాక్ టు బ్యాక్ విజయాలు కొడుతూ వస్తున్న ఎన్టీఆర్కి ఇది అతిపెద్ద శరాఘాతం అనే చెప్పాలి. అసలు ఒక స్టార్ హీరో సినిమాకి 5వ రోజే డెఫిసిట్లు పడ్డాయంటే అంతకంటే ఘోర అవమానం ఇంకోటి ఉండదు. దానికి కారణం ఏంటంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ని తగ్గించడం, ఆయన విలన్గా సైడ్ క్యారెక్టర్గా చేయడం ఈ సినిమా పైన భారీ ఇంపాక్ట్ని అయితే చూపించింది. అసలు కనీసం ఫ్యాన్స్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు. దానివల్లే ఇలాంటి కలెక్షన్స్ వచ్చాయి ఈ సినిమాకి. అన్ని సినిమాలకి రావు. ఇది డబ్బింగ్ సినిమా కావడం ఒకటి, ఇందులో ఎన్టీఆర్ క్యారెక్టర్ బాగా తగ్గించడం ఒకటి. ఈ సినిమాలో ఎన్టీఆర్ను పూర్తిగా సైడ్ చేశారు. అది ఫ్యాన్సే కాదు, న్యూట్రల్ ఆడియన్సే కాదు, ఎవ్వరు కూడా దాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇలాంటి క్యారెక్టర్లు ఇలాంటి సినిమాలు ఎన్టీఆర్ గారు చేయకపోవడమే చాలా బెటర్. అయితే ఇక ఈ వార్ 2 వర్సెస్ కూలీ 4 ఫైట్లో కూలీ సినిమాది అప్పర్ హ్యాండ్. ఇక కూలీ సినిమా కూడా బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో చూడాలి. ఇవి 5 రోజుల కలెక్షన్ల వివరాలు. మరి ఈ కలెక్షన్స్ గురించి వార్ 2 సినిమా ఫెయిల్యూర్కి సంబంధించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.